గుడ్ మార్నింగ్. నేను రవిశంకర్ వెళ్ళ సమకాలీన అంశాలు, తెలుగు రాష్ట్రాల రాజకీయాలు, జాతీయ అంతర్జాతీయ పరిణామాలపై సమగ్ర విశ్లేషణ అందించే నమస్తే నాగేశ్వర్ గారు మనకు స్వాగతం. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు మనతో ఉన్నారు. నమస్తే నాగేశ్వర్ గారు. భారతీయ జనతా పార్టీ బీహార్లో దశాబ్దాల కళను సాకారం చేసుకుంది. సుదీర్ఘకాలం సీఎంగా పనిచేసిన నితీష్ కుమార్ ప్రస్థానం ముగిసింది. సామ్రాట్ చౌదరి బీహార్కు బీజేపీ తరఫున తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. సార్, రాజకీయంగా ఇది ఎలాంటి సంకేతాలను ఇస్తోంది? అంటే మీకు నార్మల్గా బీహార్ రాజకీయాలు ఇక్కడ మనకంత ఆసక్తిగా ఉండవు అన్లెస్ ఎన్నికల తప్ప. కానీ ఇది బీహార్కే పరిమితమైన ట్రెండ్ కాదు. మీరు దీన్ని కొంత లోతుగా పరిశీలిస్తే ఇది నేషన్ వైడ్ ట్రెండ్. ఎక్కడైనా కావచ్చు. కాస్త ఆంధ్ర నేతలకు కొద్దిగా పించింగ్గా ఉండొచ్చు, కానీ ఆంధ్రాలో కూడా కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. ఎందుకంటే ఒక బీజేపీ ఒక జాతీయ పార్టీ ఒక పొలిటికల్ స్ట్రాటజీ అనుసరిస్తే అది ఎక్కడైనా అనుసరిస్తుంది, ఒక స్టేట్కే పరిమితం చేయదు. సో ఇందులో మీకు బీహార్ పొలిటికల్ స్ట్రాటజీలో మనకు స్పష్టంగా ఒక ప్యాటర్న్ కనబడుతుంది. ఫస్ట్ ఏం చేస్తుంది బీహార్ బీజేపీ ఒకప్పుడు భారతీయ జనసంఘాన్ని ఉన్న రోజుల్లో పార్టీ విడిగా మాత్రమే ఒక ప్రత్యేక అస్తిత్వంతో ఉండేది. ఒక రకంగా అన్ని పార్టీలు అంటరాని పార్టీగా చూస్తారు అని విమర్శ కూడా ఉండేది. ఇక అందుకే వాజ్పేయి ప్రభుత్వ పతనప్పుడు వాజ్పేయి లాంటి ఒక గొప్ప నాయకుడు, వివాదరహిత నాయకుడు ఉన్న బీజేపీకి ఎవరు సపోర్ట్ చేయలేదు. ఆ తర్వాత బీజేపీ వేసిన ఎత్తుగడ ఏంటంటే, మనం ఇలాగే ఉంటే ఐడియాలజికల్ ప్యూరిటీ పేరిట మనం పెరగము, ఇంతకన్నా ఎక్కువ ఎదగము. అందువల్ల మన ఐడియాలజికల్ ప్యూరిటీతో పాటు కాస్త ప్రాగ్మాటిజం, కాస్త పొలిటికల్ అకామిడేషన్ అని మొదలుపెట్టి మీకు జనతా పార్టీలో మెర్జ్ అయింది ఎమర్జెన్సీ టైంలో. జనతా పార్టీ ఇప్పుడు లేదు, మీరు గమనించండి. జనతా పార్టీలో మెర్జ్ అయిన పార్టీలు భారతీయ జనసంఘ్, భారతీయ క్రాంతిదళ్, సోషలిస్ట్ పార్టీ, స్వతంత్ర పార్టీ, కాంగ్రెస్ సిండికేట్. ఇందులో ఏమైనా ఉన్నాయా? ఏమి లేవు. కానీ భారతీయ జనసంఘ్ మాత్రమే భారతీయ జనతా పార్టీగా రూపాంతరించింది. దేశంలో తిరుగులేని శక్తిగా ఎదిగింది. మిగతా అన్ని కకావికలై రకరకాల ముక్కలై ఇప్పుడు ఆర్జేడీ, జేడీయూ, సమాజ్వాదీ పార్టీ ఇవన్నీ కూడా ఆ పాత జనతా పరివార్ ముక్కలే. జేడీఎస్ ఇవన్నీ అంటే క్లియర్గా అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అంటే బీజేపీ ఎలా ఎమర్జ్ అయింది అనే దానికి. ఆ తర్వాత ఇక ఒక్కొక్క రాష్ట్రంలో బీజేపీ స్ట్రాటజీస్ 4 స్టేజెస్లు ఉంటాయి. స్టేజ్ 1 మిత్రపక్షాలతో కలుస్తారు. స్టేజ్ 1లో తాము జూనియర్ పార్ట్నర్గానే ఉంటారు మిత్రపక్షాలతో కలిసి. స్టేజ్ 2 ఉంటుంది. స్టేజ్ 2లో తామే సీనియర్ పార్ట్నర్ అవుతారు. అంటే రకరకాల వ్యూహాలతో తమ మిత్రపక్షాన్ని సెకండ్ పొజిషన్కు తోసేస్తారు. అది బీజేపీ కృషి వల్ల కావచ్చు, వాళ్ళ స్వయంకృతాపరాధాల వల్ల కావచ్చు, సెకండ్ పొజిషన్కు తోసేస్తారు. స్టేజ్ 3లో కొంతకాలం ట్రాన్సిషన్ పీరియడ్లో ఆ జూనియర్ పార్ట్నర్గా మారిపోయినా కూడా వారి అవసరం ఉంటే, వారికి అవసరం వస్తే అందులో ఎక్కించుకుంటారు. స్టేజ్ 3లో వాళ్ళు దించేస్తారు. ఇక నిన్ను మోసింది చాలా భయా, కూర్చో అని మా వాళ్ళే వస్తారని చెప్పి బీజేపీ నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడు. స్టేజ్ 3 అది. స్టేజ్ 4లో ఏం చేస్తారంటే, ఇక తన మిత్రపక్షం ఎప్పుడైనా తన థ్రెట్ ఉండే అవకాశం ఉంటుంది. అందువల్ల ఆ మిత్రపక్షం సోషల్ బేస్ అంతా తన వైపు లాగేసుకుంటారు. సో ఈ 4 స్టేజ్ల్లో బీజేపీ ఎత్తుగడ నడుస్తుంది దేశమంతటా, కశ్మీర్ టు కన్యాకుమారి. ఇది ఇప్పుడు ప్రజెంట్ ఏ స్టేజ్లోనే ఉండొచ్చు. కొన్ని రాష్ట్రాల్లో స్టేజ్ 1లోనే ఉండొచ్చు. ఇప్పుడు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే స్టేజ్ 1లోనే ఉన్నారు. సో బీహార్ తీసుకుంటే స్టేజ్ 3లోకి వచ్చి స్టేజ్ 4లోకి ఎంటర్ అవుతున్నారు. సో ఒక్కొక్క స్టేట్లో ఒక రకంగా ఉంటారు. కానీ ఓవరాల్గా చేసే ట్రెండ్ అయితే మారదు. ఈ 4 దశల్లో ఉంటుంది. స్టేజ్ 1లో ఏం చేశారు బీహార్లో జేడీయూతో కలిశారు. జేడీయూతో కలిసినాక జేడీయూ వాజ్ సీనియర్ పార్ట్నర్, నితీష్ కుమార్ ముఖ్యమంత్రి, మీకు బీజేపీ జూనియర్ పార్ట్నర్గా ఉండేది. ఈ స్టేజ్ 1 2020 దాకా కొనసాగింది. బీజేపీకి బీహార్లో 20% మించి ఎప్పుడు ఓటింగ్ ఉండదు. సో ఇది ఆల్వేస్ ఓటింగ్ రీతి ఎప్పుడైనా చిన్న పార్టీ. సో అందువల్ల స్టేజ్ 1లో జేడీయూతో కలిశారు. వారి కలయిక మ్యాచ్ అయింది, అధికారంలోకి వచ్చారు. స్టేజ్ 1 2020 వరకు నడిచింది. 2020లో స్టేజ్ 2లోకి ఎంటర్ అయ్యారు. చూడండి మీరు ప్రోగ్రెస్ ఏం చేశారు. ఎత్తుగడగా
లోక్ జనశక్తి పార్టీని రంగంలోకి దించారు. లోక్ జనశక్తి పార్టీ దేశంలో ఎన్డీఏలో ఉండి రాష్ట్రంలో మేము ఎన్డీఏలో లేమన్నారు. బీజేపీతో పొత్తుంటుంది, జేడీయూతో ఉండదు అంటారు. ఇది ఎక్కడ సాధ్యమా? నిజంగానే బీజేపీ శాసిస్తే అలా ఎలా చేస్తావు? మన మిత్రపక్షం జేడీయూ, నితీష్ కుమార్ మనవాడు, నువ్వు ఉంటే ముగ్గురం కలిసి ఉందా, లేకపోతే నువ్వు వెళ్ళిపో అనాలి కదా. నిజంగా నరేంద్ర మోడీ అధికారంలో ఉన్న సమయంలో ఎవరైనా మిత్రపక్షం అంత బెట్టు చేయగలుగుతుందా? లోక్ జనశక్తి పార్టీకి అంత ధైర్యం ఉందా? కానీ లోక్ జనశక్తి పార్టీని ఉపయోగించుకొని లోక్ జనశక్తి పార్టీ బీజేపీకేమో పోటీ పెట్టలేదు, జేడీయూకేమో పోటీ పెట్టింది. పెద్ద రిస్కీ గేమ్ అది. ఆ గేమ్ వల్ల ఒక్కోసారి అధికారం అయిపోయే ప్రమాదం ఉంటుంది. బట్ బీజేపీ నోన్ టు టేక్ రిస్క్. సో ఆ రిస్కీ గేమ్ను సెకండ్ ఫేజ్లో సక్సెస్ఫుల్గా ప్లే చేశారు. ఫలితంగా 2020 ఎలక్షన్స్లో బీజేపీకి 74 సీట్స్ వచ్చాయి, జేడీయూకు 43 సీట్స్ వచ్చాయి. చూడండి ఎంత తేడాను. మీకు అప్పటిదాకా సీనియర్ పార్ట్నర్గా ఉన్న జేడీయూ కాస్త జూనియర్ పార్ట్నర్గా మారిపోయింది. అయినా నితీష్ కుమార్ను మోసారు. నితీష్ కుమార్ ఒక పైన బీజేపీ ఆధారపడ్డ స్థితి నుంచి నితీష్ కుమార్ బీజేపీ దయతో అధికారంలో ఉండే స్థితికి వచ్చేసారు. ఇది స్టేజ్ 2లో. ఈ స్టేజ్ 2లో ఇది దాటడం తర్వాత మీకు స్లోగా స్టేజ్ 3లోకి ఎంటర్ అయ్యారు. మళ్ళీ లోక్ జనశక్తి పార్టీ 2025లోమో జేడీయూను కూడా మద్దతు ఇచ్చింది. 2020లోమో జేడీయూ అంటే అంత వ్యతిరేకత ఎందుకు? 2025లో జేడీయూ అంటే అనుకూలత ఎందుకు? ఇందులో ఏ కలసేవ లేకుండా సాధ్యమా? సో 2025లో జేడీయూ కూడా ఎల్జేపీ మద్దతు ఇచ్చింది. బీజేపీ, జేడీయూ, లోక్ జనశక్తి పార్టీ కలిసి పోటీ చేశాయి. నితీష్ కుమార్ని ఇక 43 నుంచి ఇంకా పడిపోతారనుకున్నారు. కానీ నితీష్ కుమార్ సర్వైవల్ ఇన్స్టింక్ట్ ఉన్న లీడర్, గ్రాస్ రూట్స్ బేస్ ఉన్న లీడర్, అందువల్ల బ్రహ్మాండంగా రిమార్కబుల్గా పెరిగాడు. డబుల్ అయిన ఆయన సీట్లు. 2025లో జేడీయూ 85 సీట్స్కి వచ్చింది 43 నుంచి. అంటే ఎప్పుడైతే లోక్ జనశక్తి పార్టీ అనే యొక్క మయా గుర్రాన్ని బీజేపీ ప్రయోగించలేదో వెంటనే జేడీయూకి వచ్చింది. ఒకవేళ 2020లో కూడా ఈ స్ట్రాటజీ బీజేపీ వేసి ఉండకపోతే అప్పుడు కూడా జేడీయూకి వచ్చేది. కానీ అప్పుడేమో జేడీయూను జూనియర్ పార్ట్నర్గా చేర్చడానికి ఆ స్ట్రాటజీ చేశారు. స్ట్రాటజీ 2025 ఎలక్షన్స్లో స్టేజ్ 3లోకి ఎంటర్ అయింది బీజేపీ. స్టేజ్ 3లోకి ఎంటర్ అయి జేడీయూ 85 సీట్స్ వచ్చినా బీజేపీ 89 సీట్స్ వచ్చాయి. అంటే బీజేపీ స్టిల్ రిమైన్ ద సీనియర్ పార్ట్నర్. మీకు 2020 గ్యాప్ ఉండకపోదు. 2020లోమో బీజేపీకి 74, జేడీయూకి 43. 2025లోమో బీజేపీకి 89, జేడీయూకి 85. స్టిల్ బీజేపీ ఇది ద సీనియర్ పార్ట్నర్. దీంతో స్టేజ్ 3 పూర్తయింది. ఇక ట్రాన్సిషన్ స్టార్ట్ అయింది. స్టేజ్ 4కు ప్రిపరేషన్ మొదలైంది. ఫైనల్గా ఇప్పుడు స్టేజ్ 1లో మీకు మిత్రపక్షం, స్టేజ్ 2లోమో జూనియర్ పార్ట్నర్గా మార్చేయడం, సీనియర్ పార్ట్నర్ కావడం. స్టేజ్ 3లోకి ఇప్పుడు ఎంటర్ అవుతున్నారు. స్టేజ్ 3 ఏంటిది? తామే ముఖ్యమంత్రి కావడం. స్టేజ్ 2లో జూనియర్ పార్ట్నర్గా మార్చేసి తాము సీనియర్ పార్ట్నర్ కావడం 2020, 2025 ఎలక్షన్స్తో పూర్తయింది. పోస్ట్ 2025 ఎలక్షన్ స్టేజ్ 3 స్టార్ట్ అయింది. ఆ స్టేజ్ 3 ఏంటంటే సీనియర్ పార్ట్నర్గా తామున్నాం కనుక తమ ముఖ్యమంత్రి ఉంటాడు అని. సో ఇది 2025 అసెంబ్లీ ఎన్నికల తర్వాత 2 ఎన్నికలకు ఈ స్టేజ్ 2 పూర్తి చేసి స్టేజ్ 3లోకి ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయ్యి సామ్రాట్ నితీష్ కుమార్ రాజ్యసభ పంపించారు. బీజేపీ ముఖ్యమంత్రి అయ్యారు. చూడండి స్టేజ్ 3లో. ఇక స్టేజ్ 4 ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఏంటి స్టేజ్ 4? జేడీయూ వెనకాలన్న సోషల్ బేస్ మొత్తాన్ని లాక్కోవడం. సో అంటే మీకు ఫస్ట్ మిత్రపక్షం స్టేజ్ 1, స్టేజ్ 2లో జూనియర్ పార్ట్నర్గా మార్చేసి తాము సీనియర్ కావడం, స్టేజ్ 3లో తమ ముఖ్యమంత్రినే పెట్టుకోవడం, స్టేజ్ 4లో తమ పార్ట్నర్కున్న బేస్ మొత్తం లాగేసుకోవడం. సో ఈ రకంగా చేయడం. ఇప్పుడు ఒక కంపెనీ ఉదాహరణ చెప్తే, ఆ కంపెనీ నాకు 30% ఉంటుంది, మీకు 70% ఉంటుంది. కొంతకాలానికి నాది 50-60 అవుతుంది, మీది 40 అవుతుంది. కొంతకాలానికి నేనే చైర్మన్, నేను ఎండీ అయిపోతా. తర్వాత నేను ఏం చేస్తా, మిమ్మల్ని ఇంటికి పంపించేస్తా, నేనే ఓనర్ అవుతా. సో ఇది బీజేపీ స్ట్రాటజీ ఉంటుంది.
ఇప్పుడు 4th స్టేజ్లోకి వచ్చారు. జేడీయూ వెనకాలన్న సెక్షన్లను తమ వైపు లాక్కుంటున్నారు. అందుకే మీకు సామ్రాట్ చౌదరిని పెట్టారు. సామ్రాట్ చౌదరి బిలాంగ్స్ టు సేమ్ క్లాస్ ఆఫ్ పీపుల్ లైక్ నితీష్ కుమార్. నితీష్ కుమార్ కుర్మి అయితే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఆ కుర్మి బేస్ ఒక 15% ఉంటుంది. కుర్మి మాత్రమే కాదు, కుర్మి, కొయిరి, కుష్వాహా అని కమ్యూనిటీస్ అన్నట్టు. వీటి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటారు. ఇవి నాన్ యాదవ్ ఓబీసీసీ. సో మీకు ఆర్జేడీకి యాదవ్లు డామినేషన్ కనుక నాన్ యాదవ్ ఓబీసీస్లో ఉన్న యాంటీ యాదవ్ సెంటిమెంట్, యాదవ్లకు 14% ఉంటే నాన్ యాదవ్ ఓబీసీస్ 35-36% ఉంటారు బీహార్లో. అందులో మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ గణనీయంగా ఉంటారు. ఆ కుర్మి, కొయిరి, కుష్వాహా అనే ఈ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ నితీష్ కుమార్ కు సాలిడ్ ఫాలోయింగ్. ఆయన ఏ పార్టీ మారినా ముఖ్యమంత్రి కావటానికి అదే కారణం. సో ఆయనకు ఒక 15% ఓట్ బేస్ ఉంటుంది. ఇక దాన్ని ఎవడు ఏం చేయలేడు. ఎందుకంటే తను ఏళ్ల తరబడిగా కర్పూరి ఠాకూర్ లెగసీగా నిర్మించుకున్నటువంటి ఒక బలమైన ఓట్ బేస్. ఈవెన్ మహిళా ఓట్ బేస్ అయినా అటు ఇటు షిఫ్ట్ కావచ్చేమో, కానీ ఈ మోస్ట్ బ్యాక్వర్డ్ ఎంబీసీ ఆర్ ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ కాస్ట్ అంటారు ఈబీసీ అని. ఈ ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ కాస్ట్ ఓటు బేస్ను అక్కడ బీహార్లో ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ కాస్ట్ అంటారు ఈబీసీ, మన దగ్గర మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్ అంటారు ఎంబీసీ అని. సో ఆ మోస్ట్ ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ కాస్ట్ ఒక సెక్షన్ నితీష్ కుమార్ యొక్క స్ట్రాంగ్ సోషల్ బేస్. ఇప్పుడు అక్కడ ఎక్కువ పెట్టారు కదా బాణం. ఎందుకంటే ఈ సామ్రాట్ చౌదరి కూడా కొయిరి అండ్ కుష్వాహా అంటే సేమ్ సోషల్ బేస్ ఆఫ్ ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ కాస్ట్ విచ్ నితీష్ కుమార్ బిలాంగ్స్ టు. ఇప్పుడు జేడీయూలో నితీష్ కుమార్ శకం ముగిసింది. నెక్స్ట్ జనరేషన్ లీడర్షిప్ ఎమర్జ్ కాలేదు. దాంతో నితీష్ కుమార్ వెనకాలన్న సామాజిక వర్గాలకు నాయకత్వం లేని పరిస్థితి వచ్చింది. అందువల్ల ఆ స్టేజ్ దాడిపోయింది. సో ఆ నాయకత్వం లేని పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకుంటూ సామ్రాట్ చౌదరి, కొయిరి, కుష్వాహా కమ్యూనిటీకి చెందిన సామ్రాట్ చౌదరిని సీఎంగా పెట్టారు. సామ్రాట్ చౌదరి తన బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేపథ్యం నుంచి వచ్చిన కూడా కాదు. ఇంట్రెస్టింగ్ ఏదైతే ఆయన ఆర్జేడీలో ఉండే, జేడీయూలో ఉండే, 2 పార్టీలలో ఉండే. అంటే ఈ ప్రాసెస్ లో స్టేజ్ 4కి వచ్చే దశలో, స్టేజ్ 3, స్టేజ్ 4కి వచ్చే దశలో మీకు ఈవెన్ ఇతర పార్టీల వాళ్ళనైనా యాక్సెప్ట్ చేస్తారు ముఖ్యమంత్రులు కూడా. అస్సాంలో ఇప్పుడు హేమంత్ బిశ్వా శర్మను ముఖ్యమంత్రిగా చేశారు. కర్ణాటకలో బసవరాజ బొమ్మాయిని ముఖ్యమంత్రిగా చేశారు. మీకు బీహార్లో ఇప్పుడు సమ్రాట్ చౌదరిని చేస్తున్నారు. రేపు తెలంగాణలోనైనా మీకు ఈటల రాజేందర్ కూడా ప్రొజెక్ట్ చేశారు కదా. ఈటల రాజేందర్, బండి సంజయ్ ఇద్దరు ఫోటోలు వేసి బీసీ ముఖ్యమంత్రి అని చెప్పి ఒక క్యాంపెయిన్ చేశారు కదా. సో ఇదంతా ఒక ఆంధ్రలో మీరు చూడు, కన్నా లక్ష్మీనారాయణ, పురంధేశ్వరి వీళ్ళందరూ ట్రై చేశారు కదా. మీకు సోమ్ వీర్రాజు అంటే పోనీ సొంత సంఘ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నంత మీకు మనకు కన్నా లక్ష్మీనారాయణ, పురంధేశ్వరి అందుకు ఉదాహరణ. సో అందువల్ల మరొకసారి చెప్పేది, ఈ 4 స్టేజ్ల్లో బీజేపీ మిత్రపక్షాలతో దోస్తీ ప్రస్థానం ఉంటుంది. స్టేజ్ 1లో పొత్తు పెట్టుకుంటారు. స్టేజ్ 2లో తామే సీనియర్ పార్ట్నర్ అయి మిత్రపక్షాన్ని జూనియర్ పార్ట్నర్గా మార్చుతారు. స్టేజ్ 3లో తమ ముఖ్యమంత్రి చేసుకుంటారు. స్టేజ్ 4లో వాళ్ళకి మిగలకుండా చేసి పడేస్తారు. ఇక వాళ్ళ సోషల్ బేస్ అంతా లాగేస్తారు. ఈ స్ట్రాటజీ దేశమంతటా చేశారు. ఒక్క బీహారే కాదు, మీకు అస్సాం ఎగ్జాంపుల్. అస్సాంలో అస్సాం గణ పరిషత్తో పొత్తు పెట్టుకున్నారు. అస్సాం గణ పరిషత్ జూనియర్ పార్ట్నర్గా మార్చారు. అస్సాం గణ పరిషత్ ఇప్పుడు దాదాపు అడ్రస్ లేకుండా పోయింది. దాని సోషల్ బేస్ అంతా లాగేసుకున్నారు. మహారాష్ట్రలో అదే పనిచేశారు. శివసేన ఏక్నాథ్ను చీల్చారు. ముందు శివసేనతో జూనియర్ పార్ట్నర్గా చేశారు మనోహర్ జోషి, వీళ్ళంతా బాల్ ఠాక్రే టైంలో. ఆ తర్వాత బీజేపీని జూనియర్ పార్ట్నర్ చేశారు. ముఖ్యమంత్రి తామే కావాలి పట్టుబట్టి శివసేనను కూటమి నుంచి వెళ్ళిపోయినా పట్టించుకోలేదు. దాంతో దేవేంద్ర ఫడ్నవీస్ రంగము సిద్ధమయ్యే దశలో అప్పటికీ కూడా సాధ్యం కాదని ఏక్నాథ్ షిందేతో కొంతకాలం నడిపారు. చూడు, ఈ ఎన్నికల తర్వాత ఏక్నాథ్ షిందేని పక్క పెట్టారు. బీజేపీ ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు ఎక్కడున్నారు వాళ్ళు? ఏ స్టేజ్ ఉన్నారు? మహారాష్ట్రలో స్టేజ్ 3లో ఉన్నారు. స్టేజ్ 1 శివసేనతో పొత్తు స్టేజ్ అయిపోయింది. స్టేజ్ 2 శివసేన జూనియర్ పార్ట్నర్ చేసేశారు. స్టేజ్ 3 శివసేన ముఖ్యమంత్రిగా ట్రాన్సిషన్ పీరియడ్లో ఉంచుకొని ఇప్పుడు ఏక్నాథ్ షిందేని కూడా తీసేసి తామే ముఖ్యమంత్రి. ఇక స్టేజ్ 4లోకి ప్రయత్నం చేస్తున్నారు మహారాష్ట్రలో. కానీ ఏక్నాథ్ షిందే బలమైన నాయకుడుగా ఉండడం వల్ల అంత పూర్తిగా సాధ్యం కావడం లేదు. బట్ స్టేజ్ 3 వరకు సక్సెస్ఫుల్గా బీజేపీ మహారాష్ట్రలో చేసింది.
మీకు ఒరిస్సాలో చూడండి 2009 వరకు బిజు జనతాదళ్తో పొత్తు పెట్టుకున్నారు. 2009లో విడగొట్టుకున్నారు. కానీ అక్కడ కాస్త డిఫరెంట్ ట్రాన్సిషన్. సో బిజు జనతాదళ్తోనే ఫైట్ చేశారు. ఫైనల్ గా ఇటీవల బిజు జనతా 2024లో బిజు జనతాదళ్ ఓడించి తామే అధికారంలోకి వచ్చారు. సో డిఫరెంట్ స్టేజెస్. తమిళనాడులో ఇలాంటి ప్రయోగం చేశారు, సక్సెస్ కాలేదు. సో అవుతుందా సక్సెస్ కాదని చెప్పలేను. కానీ బీజేపీ ఈ 4 స్టేజ్ ఫార్ములా, మొదలు అలయన్స్, సెకండ్ జూనియర్ పార్ట్నర్ గా మిత్రుని చేయడం, తామే సీనియర్ పార్ట్నర్ కావడం, థర్డ్ అలయన్స్ కు తమ ముఖ్యమంత్రి ఉండడం, ఫోర్త్ వాళ్ళ సోషల్ బేస్ లాగేసుకోవడం. సో ఇలా బీజేపీ తప్ప అని నేను అన్నాను. ఎందుకంటే అదొక రాజకీయ పార్టీ. దాని ఏమన్నా ధార్మిక సంస్థనా, స్వచ్ఛంద సంస్థనా, మిత్రపక్షాలను డెవలప్ చేయడానికి కంకణం కట్టుకున్న పార్టీ నాదేమన్నా. తన సొంత పార్టీ ఉంటుంది. అఫ్ కోర్స్ తనకు కావాల్సిన వ్యూహాలన్నీ కలిసే మిత్రులకు బుర్ర ఉండాలి తప్ప బీజేపీని తప్పట్లేదు. దట్ ఇస్ ద కోల్డ్ బ్లడెడ్ పాలిటిక్స్ బీజేపీ బిలీవ్స్ ఇన్. అట్లనే బీజేపీ అధికారంలోకి వచ్చింది. సో తప్పు కూడా కాదు. తాను గెలవడానికి, తాను పెరగటానికి అన్ని రకాల ఎత్తుగడలు వేస్తుంది. ఏ మిత్రపక్షాలను పెంచే పని బీజేపీ పని కాదు కదా. వాళ్ళు పెరగకపోతే బీజేపీ ఏం చేస్తుంది? సో బీజేపీ వాళ్ళని పెంచే పని ఎందుకు చేస్తుంది? జేడీయూని పెంచే పనం, లేకుంటే ఇంకో ఏజీపీని పెంచే పనం బీజేపీ పని కాదు. బీజేపీ తన పార్టీ దాన్ని పెంచుకుంటుంది. జేడీయూ, శివసేన, అస్సాం గణ పరిషత్, ఇంకెవరైనా కానివ్వండి, వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలి. తీసుకోకపోతే ఇలాగే పరిణామాలు ఉంటాయి.